ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, లేటెస్ట్ గా మహేష్ బాబు, రాజమౌళి చెయ్యి పడింది పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. కానీ ఒకే ఒక్కడు అంతకు మించి అంటున్నాడు. సోలోగా కొట్టుకుపోతున్నాడు. తగ్గేదేలే అంటూ తరుముకొస్తున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ టాలీవుడ్ నుంచే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్. త్వరలో మహేష్ బాబు కూడా పాన్ ఇండియా స్టార్ గా అవతరించనున్నాడు. తొలి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలితో ఎక్కడికో వెళ్లిపోయాడు. ఆ తర్వాత వచ్చిన తన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలుగానే రిలీజ్ అవుతున్నాయి. ఇక RRR తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్లు కూడా పాన్ ఇండియా స్టార్లు అయిపోయారు. ఇటీవల ఎన్టీఆర్ దేవర కూడా 5 భాషల్లో రిలీజ్ అయి దాదాపు 500 కోట్లు వసూలు చేసింది. త్వరలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ కూడా 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. ఇటీవలే మధ్యప్రదేశ్లో ట్రైలర్ రిలీజ్ ను గ్రాండ్ గా నిర్వహించారు గేమ్ చేంజర్ మేకర్స్. అయితే వీరిలో ఒక్క బన్నీ తప్ప మిగిలిన వాళ్ళందరిలో ఒక సిమిలారిటీ ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీరంతా కూడా దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సినిమాల ద్వారానే పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారు. మహేష్ బాబు కూడా తన అప్కమింగ్ ప్రాజెక్ట్ SSMB29 ని రాజమౌళిని డైరెక్ట్ చేస్తున్నాడు. సో వీరంతా రాజమౌళి అనే బ్రాండ్ తోనే పాన్ ఇండియా స్టార్స్ గా ఎదిగారనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే మహేష్ బాబుకు కూడా అప్పుడే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చేసింది. ఎప్పుడైతే రాజమౌళి డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ అయిందో అప్పటి నుంచి కూడా మామూలు బజ్ లేదు. తన లుక్ మొత్తం మారిపోయింది. సరికొత్త మహేష్ బాబుగా పూర్తిగా మేకోవర్ అయిపోయాడు. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మహేష్ బాబు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే RRR తో రాజమౌళి పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ఆ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో పాటు పలు అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కూడా పొందింది. హాలీవుడ్ డైరెక్టర్స్ సైతం పొగడ్తలతో ముంచెత్తారు. ఈ నేపథ్యంలో SSMB29 ని కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే నిర్మించే ప్లాన్ లో ఉన్నాడన్న విషయం అర్థమవుతుంది. అయితే రాజమౌళి బ్రాండ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ఏకైక టాలీవుడ్ హీరో అల్లు అర్జునే. పైగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్లు రాజమౌళితో 2 సినిమాలు చేశారు. కానీ అల్లు అర్జున్ ఇంతవరకు రాజమౌళి డైరెక్షన్ లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినప్పటికీ ఈ ముగ్గురికి ఏమాత్రం తీసిపోని విధంగా బన్నీకి ఒక్క పుష్ప సినిమాతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన జనమే దీనికి నిలువెత్తు సాక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంత జనం వచ్చి ఉండరేమో అనిపించేలాగా ఇసుకేస్తే రాలనంత ఫ్యాన్స్ తరలి వచ్చారు. అంతేకాదు ఈ రాజమౌళి హీరోలకు ఎవరికి సాధ్యం కాని మరో ఘనత కూడా బన్నీదే. రాజమౌళి హీరోనే కాదు, ఏ ఇండియన్ హీరోకి సాధ్యం కాని రికార్డును అల్లు అర్జున్ సాధించాడు. రాజమౌళి చెయ్యి పడకుండా 1000 కోట్లు కొట్టే సత్తా ఇప్పటి వరకు ఏ హీరోకి సాధ్యం కాలేదు. అయితే పుష్ప 2 ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటిపోయింది. ఇప్పుడు దేశంలో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక రిలీజ్ అయ్యాక హిట్ టాక్ తెచ్చుకుందంటే బాక్స్ ఆఫీస్ తగలబడిపోతుందేమో. దీన్ని బట్టే బన్నీ స్టామినా ఏంటో అర్థమవుతుంది. అలాగే 75 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో తెలుగు హీరోకు నేషనల్ అవార్డు రావడం కూడా అల్లు అర్జున్ తోనే సాధ్యమైంది. తెలుగులో తొలి 6 ప్యాక్ హీరో కూడా బన్నీనే. మరి పుష్ప 2 రిలీజ్ అయ్యాక ఇంకా ఎన్ని రికార్డ్స్ బద్దలవుతాయో చూడాలి మరి.